ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు కలుగుగాక. బాగున్నారు కదా నా ప్రియమైన జీవనది ప్రేక్షకులారా? మీ కుటుంబాలన్నీ కూడా క్షేమంగా, సంతోషంగా, సమాధానంగా ఉన్నాయి కదా? అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మరొకసారి తన అమూల్యమైన సందేశాన్ని మనతో మాట్లాడక ఇష్టపడుతుండగా మీరంతా సిద్ధంగా ఉన్నారు కదా? ప్రార్థన పూర్వకంగా టీవీ ముందు కూర్చున్నందుకై మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొక్కసారి శుభములు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దైవ జనాంగమా, ఈ దినం మనం నేర్చుకుపోయే అంశం ఏంటంటే లంగరు. ఈ లంగరు అనే అంశము మీద దేవుడు ఇవాళ మనతో మాట్లాడకు ఇష్టపడుతూ ఉన్నాడు. మనం అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 29వ వచనం మనం చదవగలిగితే, అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండిరి. ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించగలిగితే, తన యొక్క ప్రయాణంలో తాను చేస్తున్న సేవా విధానంలో దైవజనుడు ఆ ఓడ ప్రయాణంలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, ఆ ఓడ సముద్రములో సాగుతూ ఉన్న ఆ సమయాల్లో చూడండి, ఆ ఓడ మీదికి విపరీతమైన ప్రచండమైన తుఫాను ప్రారంభించబడి ఉంది. ఈ ప్రచండమైన తుఫానుకు ఓడ కొట్టుకొని పోటకు ప్రారంభించింది. ఈ పరిస్థితి విశ్వాస జీవితంలో సేవ చేస్తున్న తన దాసులకు వచ్చినట్టుగా మనం గమనిస్తాం. చూడండి, ఈ ఓడ ఎప్పుడైతే కొట్టుకుపోవడం ప్రారంభించిందో వారు వెంటనే వారు చేస్తున్న మంచి పని ఏమిటి అని మనం గమనించగలిగితే, చదవండి మరొక్కసారి అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉన్నట్టుగా మనం గమనిస్తాం. ఈ ఓడ ఎక్కడికి వెళ్తుందో అర్థం కాని పరిస్థితిలో, ఈ ఓడ ఎక్కడ కొట్టుకొని పోయి ప్రమాదంలో పడుతుందో అని భయపడిన వారై ఓడ సంరక్షణ అర్థమై 4 లంగర్లు వేసినట్టుగా మనం గమనిస్తాం. అనగా పెను తుఫాను వచ్చినా, పెనుగాలే వచ్చినా, ఎంత ప్రమాదకరమైన పరిస్థితి వచ్చినప్పటికీ ఓడ లంగర్లు వేయటం ద్వారా నిశ్చలంగా, నిశ్చింతగా అదే ప్రదేశంలో ఉంటుంది. కారణం ఏంటంటే ఆ ఓడకు నలుభాగాల్లో నుంచి 4 లంగర్లు వేశారు. ప్రియ దైవ జనాంగమా, ఈ 4 లంగర్లు చెప్పే ఆధ్యాత్మిక సంబంధమైన అర్థం ఏమిటి? దేవుడు ఏమి బోధించని ఆశపడుతున్నాడు, దేవుడు మన పక్షంగా ఏమి చెయ్యాలని ఆశపడుతున్నాడు అన్న వాస్తవాన్ని ఈ సాయంకాల వేళ మనం గమనం చేద్దాం. ప్రియ దైవ జనాంగమా, నీ విశ్వాస జీవితంలో అనేకమైన ఆటుపోట్లు ఎదురైనప్పుడు నీవు నిరసించిపోయి నీ వ్యక్తిగత జీవితంలో అలసిపోయి నేను ఏమి చేయుదునా అని కృంగి ఉన్నావా? అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడునుగాక. అయితే దేవుడు ఈరోజు నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని సరిచేయును కాక. మనం చదవగలిగితే 4 లంగర్లు వేసినట్టుగా గమనం చేస్తాం. చూడండి, ఒక చక్కని మాట. ఈ కష్టాలు, కన్నీళ్ళు క్రైస్తవ విశ్వాసికి ఎప్పుడు వస్తాయి అని మనం గమనించగలిగితే, యేసు క్రీస్తునందు సద్భక్తి కలిగి ఉన్నప్పుడే. యేసు క్రీస్తునందు సద్భక్తిగా జీవిస్తున్నప్పుడు మాత్రమే విశ్వాసికి ఈ శ్రమలు వస్తాయి అని సత్యవేదమైన బైబిల్ మనకు బోధిస్తుంది. ఆ విషయాన్ని చూద్దామా? చూడండి, తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్య భాగం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించువారు అందరూ హింస పొందుదురు అని వ్రాయబడి ఉంది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక నుద్దేశించు వారందరూ హింస పొందుతారు. ఏం పొందుతారండి? హింస పొందుతారు. ఎందుకంటే సద్భక్తితో జీవించే ప్రతి వ్యక్తి లోకానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాడు. సద్భక్తితో ఉన్న ప్రతి వ్యక్తి ఆ పరిశుద్ధాత్మ దేవుని సహవాసములో కలిసిమెలిసి ఉంటాడు.
అనగా ఆయనతో మమేకమై ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాల చేత నింపబడుతూ ఉంటాడు. అందుకని ఈ లోకంలో ఆయనకు శ్రమ కలుగుతుంది. ఈ లోకము అతన్ని ద్వేషిస్తుంది. ఎందుకో చెప్పనా? ఈరోజు చేస్తున్న భక్తి సద్భక్తికి చాలా తేడా ఉందండి. మనం గమనించగలిగితే తీతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్య భాగంలో మనం చదివినప్పుడు 2 విషయాలు మనం గమనం చేస్తాం. అది ఏమిటి అని మనం గమనించినప్పుడు, ఒకటి భక్తిహీనత, ఇట్ ఈస్ కాల్డ్ ట్రెడిషనల్ అని చూస్తామండి. చూడండి, ఈ రోజుల్లో భక్తి చేస్తున్నామంటున్నారు కానీ భక్తిలోని శక్తిని ఆశ్రయించని వారు చాలామంది ఉన్నట్టుగా మనం గమనం చేస్తాం. గమనించారా? ఏ రోజైనా మనం వెళ్తున్న మందిరాల్లో మన పక్కన సహోదరుని యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఒక్కసారి పరిశీలించగలిగితే, లేదా నీ జీవితాన్ని నువ్వు పరిశీలించగలిగితే నిజంగా నువ్వు భక్తిలో ఉన్నావా లేదా అన్న వాస్తవాన్ని నువ్వు గమనించగలవు. ఈరోజు అందరూ భక్తి చేస్తూ ఉన్నారు, అందరూ ప్రార్థనకు వస్తూ ఉన్నారు, అందరూ స్తోత్రం స్తోత్రం అంటూ ఉన్నారు, కానీ దైవానికి దూరంగా జీవిస్తూ ఉన్నారు. చూడండి, ఒక చక్కని మాట రాయబడింది. ఏంటంటే తీతు గ్రంథం 2:12 ప్రకారంగా భక్తిహీనత లోకంలో అనగా దేవుని మందిరంలోనికి ఈరోజు భక్తిహీనత వచ్చిందండి. విశ్వాసి హృదయం అనే ఈ మందిరంలో, ఆత్మ ఉండవలసిన ఈ ప్రదేశంలో, దేవునికి నివాసంగా ఉండవలసిన ఈ స్థలములో ఈ ట్రెడిషన్ ప్రవేశించి ఆ యొక్క దేవాదేవుని బయట పెట్టారండి. ఈ దేవాదేవుని బయట ఉంచారు. కారణం ఏంటో చెప్పమంటారా? ఈ లోక సంబంధమైన భక్తి దేవునికి ఇష్టము కాదండి. దేవుడు చెప్పిన భక్తి వేరే, దేవుడు చేయాలనుకున్న భక్తి వేరే, బట్ మనుషులు చేస్తున్న భక్తి వేరే అండి. ఏంటి ఆ భక్తి అంటే అది భక్తి కాదు, కానీ భక్తిలోని హీనత అని వ్రాయబడి ఉందండి. చూడండి, నంబర్ 1 భక్తిహీనత అనగా రెండవ మాట ఏంటంటే ఇహలోక సంబంధమైన, ఏంటండి, ఇహలోక సంబంధమైన దురాశలను నీవు విసర్జించాలి. నువ్వు భక్తిగా ఉండాలి అంటే, నువ్వు భక్తి చేస్తున్నావంటే నిజమైన దేవుడు నీతో ఉన్నాడు అన్నందుకు ఆధారం ఏమిటి అని నువ్వు గమనించగలిగితే నీ జీవితంలో ఇహలోక సంబంధమైన దురాశలు విసర్జించాలి. నువ్వు ఎప్పుడైతే వీటిని విసర్జిస్తావో నీకు వెంటనే శ్రమలు ప్రారంభమవుతాయండి. నీ జీవితానికి ఒక పెను తుఫాను వస్తుంది. నీ జీవితానికి దేవుని ఉన్న దగ్గర ఉన్న ఆశీర్వాదమును పొందుతూ ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన అధికారి నిన్నేం చేస్తాడు తెలుసా? శ్రమల పాలు చేస్తాడండి. ఆమేన్, హల్లెలూయా. అందుకని నీ విశ్వాసము పలుమార్లు పరీక్షకు నిలబడేదిగా ఉండాలి. నీ విశ్వాసము పలుమార్లు అగ్ని వంటి మహాశ్రమ వచ్చినప్పటికీ నీవు దేవుని యొక్క దృష్టిలో నీ విశ్వాసము తగ్గకుండా అంతకంతకు 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 ఒక ఉన్నతమైన అనుభవం తీసుకెళ్ళగలిగే విశ్వాసంగా నీవు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అయితే చూడండి, ఎలాంటి శ్రమలు వస్తాయి. సద్భక్తితో బ్రతకాలని ఆశ కలిగిన విశ్వాసకి, దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాలి అనుకున్న ఈ వ్యక్తికి ఎలాంటి శ్రమలు వస్తాయి అని మనం గమనించగలిగితే చూడండి, ఒక చక్కని మాట. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్య భాగాన్ని చదువుదాం. ప్రియ దైవ జనాంగమా, చదవండి మీ బైబిల్లో నుంచి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఈరోజు శ్రమలు వచ్చాయి అంటే నువ్వు ఎవరితో ఉన్నావు? నీవు ఆలోచించావా? ఈరోజు నువ్వు టీవీ ఆన్ చేస్తే చాలు, ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. నువ్వు దుఃఖంలో ఉన్నావా? నువ్వు బాధలో ఉన్నావా? నువ్వు శ్రమల్లో ఉన్నావా? నువ్వు సమస్యల్లో ఉన్నావా? నీకు విడుదల, నీకు విడుదల, నీకు విడుదల. ఏంటండి? ఒక క్రైస్తవ విశ్వాసి ఎలాగూ శ్రమలు అనుభవించి నిత్యమైన దేవుని మహిమను పొందాలో నేర్పించకపోగా
ఆ శ్రమలు మీకు రాకూడదు అని బోధించే బోధలు ఈ రోజులు కోకొల్లుగా ఉన్నాయండి. అయితే బైబిల్ చెప్తుంది, మీ బైబిల్ మీ దగ్గర ఉంటే దాన్ని జాగ్రత్తగా తెరిచి చదవండి. నేను చెప్పిన అడ్రస్లో ఉండే దివ్య లేఖన భాగం 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ఏమి చెబుతుంది అని మనం గమనించగలిగితే, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా, ఎక్కడండి? క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించాలంట. చూడండి, ఈరోజు సాతాను ఎంత కుయుక్తి చేత క్రైస్తవ ప్రపంచాన్ని మాయలో ముంచుతూ ఉందో. శ్రమ రాకూడదండి విశ్వాసికి, కష్టాలు రాకూడదండి విశ్వాసికి. అంటే తన జీవితకాలం అంతా తిను, తాగు, సుఖించు, సంతోషించు, ఈ బోధలేనండి ప్రపంచానికి కావాల్సింది. సమాజ స్థాపనకు ఒక విశ్వాసి ప్రభుకు నమ్మకంగా జీవించాలంటే శ్రమలు రావాలి. శ్రమ లేకపోతే మహిమ లేదండి. శ్రమ లేకపోతే నీకు పరిశుద్ధత కలగదండి. నీ జీవితానికి శ్రమ లేకపోతే నువ్వు దేవుని చేతిలో ఘనంగా వాడబడలేవండి. అది తెలుసా విషయాన్ని? అది మర్చిపోయి శ్రమలున్నాయా, రండి ప్రార్థన చేద్దాం. నువ్వు చేసుకోలేవా ప్రార్థన? నీ జీవితానికి ఎన్ని శ్రమలు వస్తాయో నువ్వు ప్రభుకంత దగ్గర అవుతావు వాస్తవాన్ని సాతాను గమనించింది కనుక నువ్వు శ్రమ పడకూడదని ఈరోజు ఒక ట్రెడిషన్ భక్తి నీకు బోధిస్తూ ఉంది. ఆలోచించు ప్రియ సత్యాన్వేషి, దేవుని బిడ్డ, జీవం గల దేవుని సంఘములో ఉన్న నీవు నీ జీవితానికి శ్రమ వచ్చినప్పుడు ప్రభుని స్తుతిస్తున్నావా, లేదా తప్పించమని అడుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. శ్రమ కలుగుట నాకు మేలాయను అంటాడు. ఏం కలుగుట? నీకు ఇబ్బందులు వస్తున్నాయంటే దేవుడు నీ పక్షంగా ఏదో గొప్ప కార్యం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. తప్పించమని మాత్రం అడుగుదు సుమా, జయించే శక్తిని మరి మాత్రమే నువ్వు అడగాలి. అందుకని ప్రభు ఒక చక్కని మాట చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తం మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఓ ప్రియ దైవ జనాంగమా, ఎంతకాలమైంది నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి? ఎంతసేపు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఎంతసేపు ప్రభుతో నీ సమయాన్ని హెచ్చిస్తూ ఉన్నావు? శ్రమ కలుగుట నాకు మేలాయను. ఏం కలుగుట? శ్రమ కలుగుట నా జీవితానికి మేలాయను అనగలవా? హలో, ధైర్యంగా నీవు అనగలవా? నాకు శ్రమలు రావాలని కోరుకున్నవారు ఎంతమంది ఈరోజు సంఘంలో ఉన్నారండి? ప్రభు పక్షంగా శ్రమ పడేదాని కోసం, సంఘ పక్షంగా శ్రమ పడేదాని కోసం, ఒక దైవజని పక్షంగా శ్రమ పడేదాని కోసం ఎంతమంది మీలో సిద్ధంగా ఉన్నారు? దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఆశపడుతూ ఉన్నాడు, నీవు తమ సమరూపానికి రావాలి అని. నీవు తన సమరూపానికి రావాలంటే ఈ కష్టాల కడిలో నీవు శుద్ధి చేయబడతావు. ఈ శ్రమలను, ఈ యొక్క మార్గం గుండా నువ్వు వెళ్ళినప్పుడు నీ జీవితంలో గూడు కట్టుకున్న ప్రతి బలహీనత యేసు రక్తము చేత అది లయం చేయబడుతుంది. అది మర్చిపోయి, ఆ వాస్తవాన్ని మర్చిపోయి, ఇబ్బందులు రాగానే శ్రమ కలిగిందని భయపడుతూ ఎందుకు నువ్వు దూరంగా పారిపోతున్నావు? వాక్యం స్పష్టంగా చెప్తుంది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చాతగాని వాడబవుతావు. అవు ప్రియ దైవ జనాంగమా, నీ జీవితానికి శ్రమలు వచ్చినప్పుడు భయపడద్దు. ఎందుకు చెప్పనా? నిన్ను విడువను, ఎడబాయను, నీతో ఉంటాను, నీలో ఉంటాను, యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను అని వాగ్దానము చేసిన ఆ పరిశుద్ధాత్మ శక్తిమంతుడు మనతో ఉండగా ఎందుకు నీకు భయము? చూడండి, ఆ యొక్క రాజు వారు పడుతున్న ప్రయాసలో ఏమాత్రం కృంగిపోకుండా వారు ఒక మంచి ఆలోచన చేయగలిగారు, తమ ఓడను కాపాడుకున్నటకు. ఏంటి ఆలోచన అంటే 4 లంగర్లు వేయగలిగారు. 4 లంగర్లు వేశారు. ఆ లంగర్లు ఏంటో మనం త్వరగా చూద్దాం ప్రియ దైవజనాంగమా. ఒక మాట చదవండి, అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 27వ వాక్య భాగం. 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియా సముద్రములో కొట్టుకొని పోవుచుండగా అని చూస్తాం. 29వ వచనం గమనించగలిగితే,
రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండిరి. ఎప్పుడు తెల్లవారునా, కారు చీకటిలో కాంతిరేఖై దిగి వచ్చిన ఆ మహిమాన్వితిని నువ్వు చూసావా? ఏ రోజైనా నీ శ్రమల్లో ఏ రోజైనా ఆ కాంతి రూపంలో ఉన్న ఆ కాంతి తేజోమయుడైన యేసయ్యను వెదికావా? ఆదరణకర్త అయి ఆనందగానమై నీతోనే ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏ రోజైనా నువ్వు పరికించగలిగావా? కష్టం వచ్చింది, బాధపడతావు, ఇబ్బందులు వచ్చాయి, ఏడుస్తావు, ఇరుకులు వచ్చాయి, నిందలు వేస్తావు. ఇది నువ్వు చేస్తున్న భక్తియా? ఆలోచించావా? నువ్వు చేస్తున్న భక్తి నీకేమిస్తుందో? నీవు చేస్తున్న భక్తికి శక్తి ఉందా? నీ నోటికి దేవుడు ఏమిచ్చాడో తెలుసా? నీ నాలుకలో దేవుడు ఏం పెట్టాడో తెలుసా నీకు? నీ నాలుకలో దేవుడు ఏం పెట్టాడో తెలుసా నీకు? జీవాన్ని, మరణాన్ని నీ నాలుకలో ఉంచాడు. నీ నోటి వెంట ఏమి నీవు బయటికి పలుకుతావో, నీ నోటి వెంట ఏమైతే పలుకుతావో అది నీ జీవితాన్ని వర్ధిల్లింపచేస్తుంది. నీవు జీవాన్ని మాట్లాడతావా? నీ జీవితకాలం అంతా ఆయన జీవాన్ని నీవు అనుభవిస్తావు. బట్ నీ నాలుక చెడిపోయి ఉంది. నీ నాలుక అపనమ్మకం చేత నింపబడి ఉంది. నీ నాలుక కలవరం చేత నింపబడి ఉంది. నీలో ఉన్న జీవము నీవు గమనించలేకపోతున్నావు. దేవుడు నీతో ఉంచిన అద్భుతమైన జీవాన్ని నీవు గమనించలేకపోతున్నావు. వాస్తవం కాదా? గమనించు. నీవు చేస్తున్న భక్తి నీకు శక్తినిస్తుందా లేదా? సంఘంలో నాయకుడిగా ఉన్నావు, సమాజంలో పెద్దగా ఉన్నావు, బట్ నీ జీవితానికి కష్టాలు వచ్చినప్పుడు, కన్నీరు ఎదిరినప్పుడు సోలిపోయి దేవుని మీద నిందలు వేస్తున్నావు. వారు నిందలు వేశారండి. నిందలు వేయకపోగా దేవుని మీద ఆధారపడి తమ ఓడను తమను కాపాడుకునే దానికోసం 4 లంగర్లు వేయగలిగారు ప్రభు బిడ్డలు. చూడొక చక్కని మాట, పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం గమనించగలిగితే 3వ లైన్లో కొంచెం కాలము మీరు శ్రమ పడాలి అని రాయబడి ఉంది. విశ్వాసి శ్రమల గుండా పరీక్షించబడాలి. విశ్వాసి శ్రమల గుండా పరీక్షించబడాలి. ఈ పరీక్షించబడకుండా నేను విశ్వాసిని అంటే సిలువ లేనిదే విలువ లేదు. అవునా? దేవాది దేవుడే మానవ అవతారిగా భూలోకానికి వచ్చి ఈ భూలోకములో ఆయన పరిశుద్ధుడిగా, నిష్కలంకుడుగా, నిందారహితుడిగా జీవించి ఎన్నిక లేని వారిని ఎన్నిక చేయుటకు ఆయన సిల్వ మ్రాని మీద ఎక్కిన మహిమాన్వితుడు ఆయన ఆ సిల్వ ఎక్కుట ద్వారా ఎన్నిక లేని మనందరికీ విలువ వచ్చినది. అలాగే విశ్వాసి, నీవు అంతకంతకు దేవుని చేతిలో బలంగా వాడబడాలి అంటే, అంతకంతకు దేవుని మహిమ చేత నింపబడాలి అంటే నీ జీవితానికి శ్రమలు రావాలి. నీ జీవితానికి శ్రమలు రావాలి. ఒక్క మాట అడగనా? నీ జీవితానికి శ్రమలు వస్తే డాడీ నీకు స్తోత్రమైన అని నువ్వు అనగలవా? తండ్రి నీవు ఇచ్చిన శ్రమను బట్టి నీకు వందనం చెప్పగలవా? ఇది బోధించారండి బోధకులు, దీన్ని నేర్పించారండి బోధకులు. ప్రార్థన చేయండి, దేవుడు దీవిస్తాడు, 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 దీవిస్తాడు. దేవుని దీవెన రావాలంటే నువ్వు కష్టపడకుండా దేవుని దీవెన రాదండి. దేవుని చేతిలో నీ విమోచించబడకుండా, ఈ కష్టాల కడల్లో నువ్వు జయించకుండా నేను దేవుని బిడ్డను అంటే నువ్వు దేవుని బిడ్డవు కానే కాదని బైబిల్ స్పష్టంగా చెప్తుందండి. ఒక మాట చదవండి ప్రియ దైవ జనాంగమా. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్య భాగాన్ని చదవగలిగితే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలగజేయును అని వ్రాయబడి ఉన్నది. విశ్వాస జీవితానికి ఒక ఉన్నతమైన 4 రకాల లంగర్లు వేయకపోతే అది ఎలాగూ స్థిరంగా ఉండదో, నీ జీవితంలో వస్తున్న కష్టాలు,
నీ జీవితానికి వస్తున్న కన్నీళ్ళు, నీ జీవితానికి వస్తున్న ఇబ్బందులు, నీ జీవితానికి వస్తున్న సమస్యలు, నీకు వస్తున్న నిందలను బట్టి నీవు స్థిరంగా ఉండాలంటే ఈ రోజైనా నీ మనసు పెట్టి నీవు ఆలోచించు. నీ విశ్వాస జీవితానికి 4 లంగర్లు వేయాలి. లంగరు అంటే నీకు తెలుసా? దాన్ని ఇంగ్లీష్లో యాంకర్ అంటారు. ఈ యాంకర్ అనేది ఒక ఇనుపుతో చేయబడిన వస్తువు అండి. 2 రకాల నొక్కిలు కట్టుకొని ఆ నొక్కిలతో కింద వేసినప్పుడు సముద్ర అడుగు భాగములో ఉండే రాతిని అది ఇలా గ్రిప్ చేసి పట్టుకున్నప్పుడు ఎంత అల్లు కొట్టినా 4 వైపుల లంగర్లు ఉన్నాయి కనుక అది ఎక్కడికి వెళ్లకుండా తన స్థానములో స్థిరంగా ఉంటుందండి. నీవు శ్రమల్లో స్థిరంగా ఉండాలంటే, నువ్వు ఇబ్బందుల్లో స్థిరంగా ఉండాలంటే, నువ్వు సమస్యల్లో స్థిరంగా ఉండాలంటే, ప్రభు చేత నువ్వు స్థిరంగా నిలబడాలంటే, ప్రభు చేత బలమైన నమ్మకమైన దాసుడు అని అనిపించుకోవాలంటే ఈ శ్రమల గుండా నీవు రావాలి. అది రెడీ. చెప్తావా? ధైర్యంగా చెప్తావా? నాకు శ్రమ కలుగుట మేలు, నేను బాధ అనుభవించుట మేలు, నేను కష్టము పడ్డ మేలు, నేను శ్రమించబడ్డ మేలు చెప్పగలవా? చెప్తావా? అమ్మో ఆ చర్చి వద్దు, ఆ బోధ వద్దు, అదేమొద్దు నాయనా, నేను ప్రశాంతంగా ఏదో క్రైస్తవుని కనుక చర్చికి వస్తా, కానుకిస్తా, పోయి పడుకుంటా. కుదరదా? ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి. ఎవడైనా క్రీస్తు బిడ్డ అయితే లోకం వారిని ద్వేషిస్తూ ఉంది. లోకం ఎప్పుడు ద్వేషించుకోదండి. వెలుగుని ఎప్పుడు ద్వేషించదండి. చీకటి ఎప్పుడు ద్వేషించదండి. పాపాత్ముని ఎప్పుడు ద్వేషించారండి. బట్ ఒక నీతిమంతుని అనేక అనీతిమంతులు బాధిస్తారండి. ఒక పరిశుద్ధుని అనేకమైన అపరిశుద్ధులు, అవిశ్వాసులు ఆ వ్యక్తిని పలు విధాలుగా బాధిస్తారండి. దైవజనమా, దేవుడు చెప్తున్న వాగ్దానము ఇదిగో, భయపడకము, నిన్ను విడవను, ఎడబాయను. ఎంత చక్కని వాగ్దానం అండి. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. శ్రమల్లో ఆయన పాదాలు పట్టుకుంటావా? ఇబ్బందుల్లో ఆయన పాదాలు పట్టుకుంటావా? కష్టాల్లో ఆయన వైపు చూస్తావా? కన్నీటి లోయల్లో ఆయన వైపు చూస్తావా? శ్రమ కలుగుట నీ జీవితానికి మేలు. ఈ విషయాన్ని మర్చిపోకు. శ్రమ కలుగుట నీ జీవితానికి మేలు. ఈ మేలుని మర్చిపోవద్దు. ఈ 4 లంగర్లు ఎందుకు వేసుకున్నారు అని మనం చెప్పాలి. మా మంచి కాపరి, మీ పాద పద్మాలకు వందనాలు, స్తోత్రాలనైనా నీ బిడ్డల పక్షంగా మీరు మాట్లాడారు. బిడ్డల్ని ఆదరించండి, బలపరచండి, ప్రతి ఒక్కరు మీరు తీర్చండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం చేయగలిగిన అద్భుతమైన శక్తి బిడ్డలపైన మీరు కృమ్మరింపచేయండి. నీ ఆత్మ అభిషేకం చేత నింపమని, వారికి ఉన్న ప్రతి అవసరాలు తీర్చమని. ఎంతో ప్రభువా, నీ కుమారులు ఇబ్బందుల చేత, సమస్యల చేత నైనా ఎదుటివారు ప్రభువా గాయపరుస్తున్న మాటల చేత బాధించబడుతూ ఉన్నారు. నా ప్రభుని యేసు నామములో వారికి విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. నీ అద్భుతమైన శక్తిని ప్రసాదింపచేయమని, నీ మహిమతో నింపి మీరు మహిమ పొందమని, ఈ కార్యక్రమాన్ని ప్రభువా సహకరించిన వారందరినీ బట్టి, సహాయం చేసిన వారందరినీ బట్టి, ప్రార్థించిన వారందరినీ బట్టి నేను స్తుతిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన కంచె కాపుదల ఈ జీవనది టీవీ ప్రేక్షకులందరికీ, సకల పరిశుద్ధులకు,
సేవకు సహకరించి వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక.